క్లౌడ్ యాప్స్ గురించి మీరు ముందే విన్నారు కదా, ఇంకా మీరు ఓటీపీస్ షేర్ చేస్తే ప్రాబ్లం తెలుసు కదా. సైబర్ క్రైమ్ నెంబర్ 193కి ఏమైనా స్కామ్స్ అయితే సంప్రదించింది. ఈ నెంబర్ గురించి మీకు ఇప్పుడే తెలుసు, ముందు గురించి కూడా తెలుసు. సస్పిషియస్ కాల్స్ ఆల్రెడీ మీకు వచ్చాయి. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఈ అవేర్నెస్ గురించి? ఎలాగా ఇంకా బాగా అవేర్నెస్ అంటే మెయిన్ ఏజ్ గ్రూప్స్ సడన్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, నేను కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ టైం ఉంటాయి కదా, వీళ్ళకి ఏదో ఒక రకంగా మనీ నీడ్ ఉంటుంది. పేరెంట్స్ ఆఫీస్ ఏం చేస్తుంటే ఫ్రెండ్స్ రికమెండ్ వల్ల ఇంకెవరు రికమెండ్ వల్ల ఏమొచ్చి కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు. తెలియకుండా మన ఫేక్ యాప్స్ కూడా ఉంటాయి. అది ఇన్స్టాల్ చేయడం వల్ల పాన్ కార్డ్ అదగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమొచ్చి వాడు అప్పుడే కూడా ఏమవుతుంది 1 day తర్వాత సటన్ ఒక అమౌంట్ పడుతుంది మన అకౌంట్లో. వాడు 7 days ఇస్తుంది. 7 days ఇచ్చిన తర్వాత ఏమొచ్చి ఆటోమేటిక్ కాస్ట్ 7 days తర్వాత మీరు రీపే చేయాలి. రీపే చేస్తారా లేదా మీ ఫోటోస్ మాఫ్ చేస్తాము ఇలా ఇవి మీ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ చేద్దామని చెప్తారనమాట. మనం కంగారు పడి కడతామని ఆ లింక్ ఇస్తారు. మన ల్యాప్టాప్ కట్టడం లింక్ ఇస్తారు. ఆ లింక్ ఏమొచ్చి ప్రెస్ చేస్తే అది వేరే విధంగా పోతుంది. పోనీ రీపే చేస్తే మళ్ళీ అకౌంట్ డబ్బులు పడుతుంది. ఇది ఇంకా అలా ఈ అమౌంట్ డబుల్ అవుతుంది తప్ప మనకి పడే అమౌంట్ చాలా చిన్నది. ఇలా చాలా సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశాను నేను. ఫ్రెండ్గా అయింది 6 రోజులు తిరిగి అనుకుంటున్నాను.